కూర్చోనక్క, నాకు 4వ స్థానం కావాలి. అదేంటి నా చెల్లెలు కదా, నువ్వు కూడా అలాగంటే ఎలా? లేదక్క, నాకు 4వ స్థానమే కావాలి. అడ్జస్ట్ చేసుకోవే. చేసుకోనక్క. ఎస్ఐయా సరే కూర్చో. సరే రతాలు అమ్మగారండి అమ్మగారండి మా చెల్లి వచ్చారు కానీ కాఫీ ఇచ్చి. సరేనండి. కాఫీ అండి బాగున్నారు అమ్మగారండి? బాగున్నాను. కాఫీ బాగుందా? సూపర్ ఉందండి. సూపర్ ఉందా? ఎప్పుడు మా ఇంటి మీద దెబ్బ తింటారు ఏంటండి? రస్తాలు చూడేమంటుంది, ఎప్పుడు మా ఇంటి మీద పెట్టి దెబ్బ తింటున్నారా? ఏ రతాలు అమ్మగారండి ఏంటి నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అయ్య బాబోయ్ అవునా అండి? సరేనండి ఈసారి అనండి. సరేలే కానీ మిమ్మల్ని నేను ఎందుకని పిలిపించానంటే నాకు సహాయం చేస్తారని పిలిపించా. మా అమ్మాయి పెళ్ళి పెట్టుకున్నాక మా ఆయనకి బిజినెస్లో లాస్ వచ్చింది. అయితే మీరు గొప్పవారు కాబట్టి, నేను కలిగి ఉన్న వారు కాబట్టి, నా ఫ్రెండ్స్ కాబట్టి మీరు నాకు సహాయం చేస్తారని చెప్పేసి నేను మీ అందరినీ పిలిపించుకున్నా. ఎసయ్యా అగు. కాబట్టి మీరందరూ కూడా కలిసి మా అమ్మాయి పెళ్లి జరిగిస్తారని పిలిపించా. ఎసయ్యా ఆగేసయ్యా. ఏమి కుమారి, యాక్టర్ కదే, మా అమ్మాయి విషయంలో నీ వంతుగా. సారీ వే, మేకప్కి జుట్టు పెట్టుకునేవే, సారీ ఇవ్వను. అదేంటి అలాగంటావు? నువ్వు చాలా డబ్బున్న మనిషి. సారీ వే. ఏ ఏ కుమారి కుమారి ఏసయ్యా ఆగు. ఏమే నా ఫ్రెండు కదే, ఏంటప్పా? సహాయం చేస్తావని. ఏమనుకోవద్దు, నా ప్రోగ్రామ్స్కి అన్నిటికీ డబ్బులు అయిపోయాయి. ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు అయితే లేవు. అదేంటి అలాగంటావు? పెద్ద సింగర్. సింగర్ నేనే, నా ప్రోగ్రామ్స్కి అన్ని డబ్బులు అయిపోయాయి. సారీ ఏమనుకోవద్దు, నా దగ్గర డబ్బు లేదు. వే ఏ శివ శివ, నేను వచ్చేస్తున్నా కానీ ఆపరేషన్కి రెడీ చేయండి. సింగర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమే చెల్లి? ఏంటక్క? చెప్పాను కదే నా సమస్య. నేను బాబుకు ఫీజు కట్టాలక్క, నువ్వు ఇస్తావని వచ్చాను. అదేంటి ఎలాగంటావు? అక్క నువ్వు ఇస్తాను, పెళ్ళికి చెప్పు వస్తాను. ఆలోచించే. చెల్లి చెల్లి, అయ్యో ఇదేంటి, ఎంతమందిని ఆశ్రయించిన ఒక్కళ్ళు కూడా సహాయం చేయాల. ఇన్నాళ్ళు నా వాళ్ళు నాకు సహాయం చేస్తారని అనుకున్నా, అమ్మగారు కానీ అమ్మగారండి అమ్మగారు ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదు. ఏంటో. అమ్మగారండి అమ్మగారండి ఏంటి రతాలు? అమ్మగారండి 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 ఏంటండి ఎంతో దిగులుగా ఉన్నారు? చెప్తే కొంచెం సలహా ఇస్తా కదా, నా చేతనైంది. సరేలే కానీ నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా ప్రవర్తించు, అలాగే దుడుగ్గా ఉండమాకు, సరేనా? సరేనండి నేర్చుకుంటానండి, రాదుగా మరి. సరే ఏంటి రతాలు? ఏంటి అమ్మగారండి ఏంటి? పెళ్ళికి చీరాడతానన్నారు, 300 రూపాయలు చీరాడతానన్నారు. ఏంటో దిగులుగా తిరుగుతున్నారు, నాకేం అర్థం కావట్లేదండి. ఏముండే రతాలు, అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాక ఫ్రెండ్స్ వచ్చారు కదండి, ఒకళ్ళు కూడా సహాయం చేయనన్నారే. అదేంటి? విసిగించు మాకు, నా మనసు అసలు చాలా బాగలేదు. అలా కాదమ్మగారండి, నేను ఒక సలహా చెప్తా వింటారా? చెప్పు. మరి ముందుగా ఆహ్వానించింది ఎవరినండి? ఏసీని ఏసైనే కదండి. మిగతా మీ ఫ్రెండ్స్ని మొత్తం అడిగారండి, అడిగానే మన ఏసైని అడిగారండి? అడగలేదు.
ఒక్కసారి అడిగి చూడండి అండి. మన యేసయ్య మనకి ఏది కావాలంటే అది ఇచ్చే దేవుడండి. ప్రతిదీ మనకి ఇస్తాడు. మీరు అడగండి, మన యేసయ్య మనకి ఇస్తాడు. సరేనే రత్తాలు, నువ్వు వెళ్ళి డోర్లు వేసిరా. సరేనండి. ఏసీకి ప్రార్థన చేసి సరేనండి. ఏసయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా, అంతమందిని పిలుచుకున్నానయ్యా, వారు సహాయం చేస్తారని మొదట